నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మోదీ భరోసా బండి దేశ నలుమూలలకు చేరుతోందన్న ప్రధాని 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారుల్ని చేయటమే లక్ష్యమని వెల్లడి దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను ప్రారంభించిన మోదీ వికసిత్ భారత్ కు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రతిబింబమని వ్యాఖ్య అంగన్వాడీల వేతనాలు పెంచడం సాధ్యం కాదన్న ఏపీ సర్కార్ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్న ఆయాలు కార్యకర్తలు విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ స్థలాల కేటాయింపులపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పోస్టులపై అధిష్టానంతో చర్చించే అవకాశం అసెంబ్లీ ఎన్నికల్లో లోపాలపై కార్యకర్తలతో కేటీఆర్ సమీక్ష కారు సర్వీసింగ్ కి వెళ్లిందని వ్యాఖ్య మరింత స్పీడ్ తో దూసుకు వెళ్తుందని విశ్వాసం తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సందడి ఏపీలో పలుచోట్ల ముందస్తు వేడుకలు పండుగకు వెళ్లే వారితో రహదారులపై రద్దీ స్టాక్ మార్కెట్లలో ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాల జోష్ ఒక్కరోజే 847 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ నిఫ్టీ 247 పాయింట్లు వృద్ధి వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ భరోసా బండి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో 2 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను జాతికి అంకితం చేసిన ఆయన గత పాలకుల హయాంలో కుంభకోణాల గురించి మాట్లాడుకుంటే తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో 30,000 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదట నాసిక్లోని హోటల్ మిర్చి చౌక్ నుంచి రోడ్ షో నిర్వహించిన ఆయన గోదావరి తీరంలోని రామ్కుంద్కు చేరుకుని జలపూజ ఆర్తి క్రతువుల్లో పాల్గొన్నారు. తర్వాత పంచవటిలోని శ్రీకలరామ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. అక్కడ కాసేపు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. దేశ్ కే తీర్థ స్థానోं की मंदिरों की साफ सफाई करें స్వచ్ఛతా కా అభియాన్ చలాయ్. తర్వాత దేశంలోనే పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. అటల్ సేతుగా పిలిచే ఈ వారధి దక్షిణ ముంబై నవీ ముంబైలోని నవాషేవాను కలుపుతుంది. 17,840 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ 6 లేన్ల వంతెన 21.8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 16.5 కిలోమీటర్ల మేర సముద్రాన్ని కలుపుతుంది. తద్వారా దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా పొడవైన సముద్ర వంతెనగా నిలిచింది. ఈ వంతెనపై మోదీ కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు. प्रधानमंत्री अटल सेतु पर चलते हुए अटल सेतु जो है वो एक तरह से पहचान है विकसित भारत की. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ 2016 డిసెంబర్లో ఈ వారధికి పునాదిరాయి పడిందని అప్పట్నుంచి ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. తాను హామీ ఇస్తే అది గ్యారంటీ అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కు ఈ వంతెన ప్రతిబింబమని వివరించారు. विकसित भारत संकल्प यात्रा के तहत आज मोदी की गारंटी वाली गाड़ी देश के कोने कोने में पहुंच रही है. मोदी की गारंटी वहां से शुरू होती है जहां दूसरों से उम्मीदें खत्म हो जाती हैं. हमारी बहनों बेटियों ने तो ये सबसे अधिक अनुभव किया है. मोदी की गारंटी गरीब परिवार की बहनों को पक्का घर देने की है. जिन्हें पहले किसी ने नहीं पूछा उन्हें पहली बार मोदी ने पूछा है. उन्हें बैंकों से मदद दिलवाई. पीएम स्वनिधि योजना से यहां मुंबई के भी हजारों रेहड़ी पटरी वाले भाई बहनों को फायदा हुआ है. हमारी सरकार महिला सेल्फ हेल्प ग्रुप को भी मदद दे रही है. बीते कुछ सालों में बहनों को लखपति दीदियां बनाई है. आने वाले सालों में 2 करोड़ महिलाओं को मैं लखपति दीदी बनाने का लक्ष्य लेकर के चल रहा हूं. 10 ఏళ్ల క్రితం దేశంలో భారీ కుంభకోణాల గురించి మాట్లాడుకునేవారన్న మోదీ ఇప్పుడు పూర్తవుతున్న భారీ ప్రాజెక్టుల గురించి చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.
వారసత్వ రాజకీయాల ప్రభావం తగ్గించేందుకు ఎన్నికల ప్రక్రియలో యువత భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని నేటి యువత 21వ శతాబ్దంలో ఎంతో అదృష్టవంతులని, అమృత కాలంలో దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కొనియాడారు. నాసిక్లో 27వ జాతీయ యువజన ఉత్సవాలను ప్రారంభించారు. వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో హాని చేశాయని అన్నారు. అందుకే దేశంలోని యువత వీలైనంత త్వరగా ఓటర్లుగా నమోదు కావాలని మోదీ సూచించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో ఏ అవసరాలకు ఎంత విస్తీర్ణం మేర స్థలాలు కేటాయిస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అడ్డుకోవాలని కోరుతూ రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాలు విశాఖకు తరలిస్తున్నారని తెలిపారు. త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల తరలింపుపై గతంలో స్టే విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్ను సింగిల్ బెంచ్ విచారణ జరపొచ్చని కోర్టుకు తెలిపారు. మరోవైపు పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం మాత్రమే విచారణ జరపాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ను ఎవరు విచారించాలో అనే అంశంపై త్వరలో నిర్ణయం చెబుతామని తెలిపింది. డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు కొనసాగిస్తున్న అంగన్వాడీలు ప్రభుత్వంతో మరో విడత చర్చలు జరుపుతున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అంగన్వాడీల ప్రతినిధులు సచివాలయంలో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి వేతనాలు పెంచలేమన్న ప్రభుత్వం ఏప్రిల్, మే నెలలో పెంచుతామని హామీ ఇచ్చింది. అంగన్వాడీలు కోరుతున్న మొత్తం కంటే ఎక్కువే పెంచుతామని సూచించింది. వేతనాల పెంపుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్న అంగన్వాడీలు అలా అయితేనే సమ్మె విరమించే అవకాశం ఉందని స్పష్టం చేశారని తెలిసింది. మరోవైపు 32వ రోజైన ఇవాళ కూడా అన్ని జిల్లాలు, ప్రధాన నగరాల్లో అంగన్వాడీలు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. కనీస వేతనం సహా ఇతర డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆగదంటూ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో మెడలకు ఉరితాళ్లు బిగించుకుని అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జగన్ చిత్రపటం ముందు 32 అంకె ఆకారంలో కొవ్వొత్తులు వెలిగించి చెవిలో పువ్వులు పెట్టుకుని ధర్నా చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జలదీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. వారికి మద్దతుగా వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట దీక్ష నిర్వహించగా నంద్యాలలో ధర్నా చేపట్టారు. విశాఖ శారదా పీఠానికి భూ కేటాయింపుల్ని ప్రభుత్వం రద్దు చేయాలని జనసేన డిమాండ్ చేసింది. భీమిలిలో 250 కోట్ల విలువైన 15 ఎకరాలను 15 లక్షల రూపాయలకే ప్రభుత్వం ఇచ్చిందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. సెయింట్ లూక్ సంస్థకు 10 ఎకరాలను వైఎస్ హయాంలో కట్టబెట్టారన్న ఆయన అది సేవా కార్యక్రమాలేవీ చేయటం లేదని తెలిపారు. శారదా పీఠం, సెయింట్ లూక్స్ కు భూ కేటాయింపులు రద్దు చేయాలన్నారు. స్వరూపానంద అక్రమాలపై సిబిఐ, ఈడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద, ఉత్తరాది సాత్మానంద స్వామిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అక్రమాలు, వీళ్ళ లావాదేవీలపై ఈడీ, సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. స్వరూపానంద అర్ధాంతరంగా ఎలాగా ఇవాళ 1 కోట్ల రూపాయలకి ఇవాళ పడగలెత్తారని చెప్పి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఆధ్యాత్మిక పేరుతో, వేద పాఠశాల పేరుతో భీమిలిలో 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కేవలం 15 లక్షల రూపాయలకి స్వరూపానందకి దారాదత్తం చేయడంలో ఆంతరం ఏంటి అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం తరపున గెలిచిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ కార్యదర్శికి తెలుగుదేశం పిటిషన్ అందజేసింది. తెలుగుదేశం శాసనసభాపక్ష విప్ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పేరుతో అనర్హత పిటిషన్ వేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలి గిరిపై తెలుగుదేశం శాసనసభాపక్షం పిటిషన్ ఇచ్చింది. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక సహా కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలను అధిష్టానం ముందు పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. 2 రోజులు ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఇటీవల టీపీసీసీ సమావేశంలో చేసిన తీర్మానం వివరాలను రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. అనంతరం ఈ నెల 14న మణిపూర్లో ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు ఢిల్లీకి చేరుకుని దావోస్కు బయలుదేరి వెళ్లనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్లు కొంతమంది నేతలు మాట్లాడటం సరికాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి 2 శాసనసభ ఎన్నికల్లో అదే ప్రజలు భారాసాకు బ్రహ్మరథం పట్టారని మరవకూడదన్నారు. ఎన్నికల్లో ఓటమి భారాసాకు కొత్త కాదని, కేవలం స్పీడ్ బ్రేకర్ వంటిదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఇవాళ భువనగిరి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన ఓటమితో కార్ సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్లోకి కాదన్నారు. 10 ఏళ్ల పాటు విరామం ఎరుగక పనిచేసిన కారు మరింత స్పీడ్గా పనిచేసేందుకు సర్వీసింగ్కు వెళ్లిందన్నారు. ఈ 10 ఏళ్లు పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని, ఇందుకు పూర్తి బాధ్యత తనదే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపటం సరికాదని తెలిసిందన్నారు. 10 ఏళ్లలో కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని, దళిత బంధు కూడా కొందరికే రావటంతో మిగతా వారు వ్యతిరేకమయ్యారని తెలిపారు. దళిత బంధుపై ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత కనిపించిందని పేర్కొన్నారు. ఎక్కువ ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఇవ్వటాన్ని చిన్న రైతులు ఒప్పుకోలేదని తెలిపారు. పథకాల వల్ల ప్రజల్లో తలెత్తబోయే వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లు విశ్లేషణలో తేలిందని సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ముందస్తు వేడుకలు మొదలయ్యాయి. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, సంప్రదాయ వస్త్రధారణలు, ఘుమఘుమలాడే పిండి వంటలతో పలుచోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సంక్రాంతి అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని వెంకయ్య ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి పాటల మధ్య విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య చిన్నారులపై భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. విజయవాడలో కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థల్లో ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్లు, ధాన్యపు రాసులు, కోడిపందాలు, గాలిపటాల కోలాహలం నెలకొంది. అనంతపురం జిల్లా గుంతకల్లో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారితో తెలుగు రాష్ట్రాల్లోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లు, హైదరాబాద్లో మహాత్మాగాంధీ బస్టాండ్, సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ సహా ఎల్బీనగర్, ఉప్పల్లో బస్టాండ్ల వద్ద ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆయా బస్టాండ్లలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసింది. షామియానాలు వేసిన అధికారులు తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించారు. మరోవైపు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది. చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా ముందు వాహనాలు వరుసకట్టాయి. పండుగ రద్దీకి అనుగుణంగా 10 గేట్లను తెరిచి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు 38,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి వేళ 60,000 నుంచి 70,000 వాహనాలు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సి వస్తోంది. పోలీసులు టోల్ గేట్ వద్ద ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 రైల్ సర్వీసుల పొడిగింపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి సర్వీసులు ప్రారంభించారు. విశాఖపట్నం విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ ను గుంటూరు వరకు పొడిగించారు. విజయవాడ హుబ్బళ్లి అమరావతి ఎక్స్ప్రెస్ నర్సాపూర్ వరకు పొడిగించారు. నంద్యాల కడప ఎక్స్ప్రెస్ ను రేణిగుంట వరకు పొడిగించారు. శనివారం నుంచే పొడిగించిన ప్రాంతాలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం అనేది నేతి బీరకాయలో నెయ్యి తరహానే అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విమర్శించారు. బలహీన వర్గాలకు వైకాపాలో గుర్తింపు ఉంటుందని తాను గతంలో చెప్పేవాడన్న పార్థసారథి, కానీ అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదని తెలిపారు. బీసీలు, దళితులు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనుకుంటున్నారని, కానీ ఒకరి కాళ్ల కింద ఎవరి పెత్తనం మీద ఆధారపడాల్సి వస్తే తనల ఆత్మాభిమానం మాత్రం చంపుకోలేరని స్పష్టం చేశారు. గన్నవరంలో వైకాపా గెలిచే పరిస్థితి లేదని, తనను ఆ స్థానానికి పంపాలని చూశారని పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. గన్నవరం, లేకపోతే పెనమలూరు, లేకపోతే బందర్ పార్లమెంటు, ఇటువంటి అన్నీ కూడా జరిగిన చర్చకి నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం. గన్నవరంలో విజయావకాశాలు కొత్తగా వెళితే బలహీనంగా ఉంటాయని చెప్పేసి ఏ నాయకుడైనా చెప్పగలడు. అయినా కూడా నన్ను అక్కడికి పంపించాలనుకుంటాం. ఎందుకు ఆ విధంగా ఆలోచించిందో నాకు తెలియదు. దాని పట్ల నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం. బహుశా నన్ను దూరం పెడతానికి కానీ, లేకపోతే నన్ను పరిగణలోకి తీసుకుపోవటానికి కారణం నేను ప్రతిపక్ష నాయకుల మీద దుర్భాషలాడుతూ మాట్లాడకపోవటం, విమర్శించకపోవటం ఉండొచ్చు. దౌర్జన్యకరంగా ప్రవర్తించకపోవటం కానివ్వండి, ప్రతిపక్ష కార్యకర్తల మీద దౌర్జన్యకరంగా ప్రవర్తించకపోవటం నా బలహీనత ఏమో అని చెప్పేసి నేను భావించాల్సి వస్తూ ఉంది.
సీఎం జగన్ నిర్ణయం మేరకు పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మంత్రి జోగి రమేష్ తెలిపారు. పార్టీ అధినేత నిర్ణయం ప్రకారం నడుచుకుంటా అని స్పష్టం చేశారు. 2014లో మైలవరం నుంచి పోటీ చేయించారని, తర్వాత పెడన నుంచి పోటీ చేయమంటే చేసి గెలిచానని అన్నారు. అదేవిధంగా పెనమలూరు నుంచి కూడా పోటీ చేసి గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగి యుద్ధం చేసి రమ్మంటే ఆ యుద్ధం చేసి రావడమే. ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిపించవలసిన నా బాధ్యత నాది, ఎక్కడ ఎవరన్నా సహకరించవలసిన బాధ్యత మనసు నాది. నేనైతే పెనమలూరు అభ్యర్థిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నేను పోటీ చేస్తా. శారద గారు వచ్చినా చేయాల్సిందే, బోడే ప్రసాద్ వచ్చినా చేయాల్సిందే, ఇంకొకళ్ళు వచ్చినా చేయాల్సిందే. ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు పెనమలూరు వచ్చినా నేను అక్కడి నుంచి పోటీ చేయాల్సిందే కదా. ఖమ్మం మిర్చి మార్కెట్లో అడ్డగోలుగా సాగుతున్న కొనుగోళ్లు రైతులను నిండా ముంచుతున్నాయి. రేపటి నుంచి మార్కెట్కు సంక్రాంతి సెలవులు రావటం వల్ల ఖమ్మం మార్కెట్కు ఇవాళ మిర్చి పోటెత్తింది. అదే అదనుగా కుమ్మకైన వ్యాపారులు ధరలు అమాంతం తగ్గించి కొనుగోళ్లు చేపట్టారు. వ్యాపారుల మాయాజాలంతో చిత్తవుతున్న మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. క్వింటాకు 3 నుంచి 5,000 వరకు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి సాగు చేస్తే పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతున్నారు. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలని వేడుకుంటున్నారు. అక్కడ ఊళ్ళో కొనరండి, ఇక్కడికి వచ్చేసరికల్లా మేము వచ్చేసరికల్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పోయేది కాదు. ఆ ఖర్చు ఈ ఖర్చులు చూసుకునేసరికల్లా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇక్కడనే వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది ఎంత రేటుకైనా. ఇంకా మేము చేసేది ఏం లేక పనులు చేస్తున్నారు. తాలిగాయ ఉంది, తెలపర ఉంది అని అడుగుతున్నారు సార్. అదేంటంటే మేము శుభ్రంగా ఎండబెట్టుకొని రండి అంటే ఎండబెట్టుకొని వచ్చినా కానీ గిట్టుబాటు ధర ఇట్లేదు. 21,300 చేశారు. తర్వాత 19 నుంచి కొన్నారు, 19 నుంచి 14 వరకు కొన్నారు. కూలీలకే ఒక మనిషికి 300, ఆటో కిరాయి 1,200 ఆడ గిట్టుబాటు అయిద్దండి. 12 బస్తాలు తీసుకొచ్చాం. అయితే 21,300 ఐ రేట్ ఉంది. ఐ రేటుకి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప వేరే కొనట్లేదు. మొత్తం 16, 17, 18, 19 కొంచెం సైజు ఉండి కొంచెం డ్రై బాగా ఉన్న వాళ్ళే 19 నుంచి 20 అట్లా ఒక 10 మంది రైతులే కొంటారు. మిగతాది మొత్తం 16, 17, 18 కొంటున్నారు. అంతకుముందు 24 ఉండే, ఇక్కడికి వచ్చారు ఇప్పుడు 19, 18. మొన్న జస్ట్ 13 కూడా అన్నారు. మొన్నటి దాకా 25,000, 24,500 అట్లా పడది. ఇవాళ వచ్చేసరికి 5,000 తగ్గింది. మరి మేము 4-5 నెలల నుంచి తిప్పలు పడుతున్నాం. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు దళారులు, వీళ్ళు వాళ్ళొకటి కూలి వాళ్ళు, అమాలీలు వాళ్ళు మిరపకాయ వాళ్ళు తీసుకోవడం అవుతుంది. మరి వీళ్ళ కాడి ఖరీదారులకు వచ్చేసరికి వాళ్ళు ఏం పెట్టట్లే. గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాపారులకు సూచించారు. ఖమ్మం మిర్చి మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన కొనుగోళ్లను స్వయంగా పరిశీలించారు. మిర్చి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని తుమ్మలతో రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. మార్కెట్లో జరుగుతున్న అవకతవకల్ని సమీక్షించిన మంత్రి పర్యవేక్షణ కరవైందంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు, వ్యాపారులతో చర్చించారు. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదన్న తుమ్మల రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని వ్యాపారులకు సూచించారు. మీరు కొన్నది 20,000 కొంది, కేవలం 34 లాట్లు కొన్నారు. 15,000 కొన్నాయి మట్టికి 393 లాట్లు కొన్నారు. ఏంటంటే మస్తు ఉంది, తెలపర ఉంది, మెత్త ఉంది, తెలపర ఉంది, తేమ ఉంది. ఏం చేశారు? ఇది మంచిగానే ఉంది కదా. 17,000కి 16,000 కమ్మాలి. మంచిదాన్ని కూడా తక్కువ రేట్ ఇస్తే నువ్వు చేసేదేంటి? తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. 2 ఘాట్ రోడ్లోని 53వ మలుపు వద్ద భక్తులు డ్రోన్ కెమెరాను ఎగరవేసి వీడియో చిత్రీకరించారు. తిరుమలకు డ్రోన్ తీసుకురావడంపై నిషేధం ఉన్నప్పటికీ తనిఖీలను దాటుకుని భక్తులు డ్రోన్ తీసుకొచ్చారు. ఇది గమనించిన విజిలెన్స్ అధికారులు డ్రోన్ కెమెరా తీసుకొచ్చిన భక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు తెగబడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్ పై అమెరికా మిత్రపక్షాలు కన్నెర చేశాయి. హౌతీలపై తొలిసారి అమెరికా, బ్రిటన్ సైన్యాలు ప్రతీకార దాడులకు దిగాయి. యెమెన్లో హౌతీల ఆధీనంలో ఉన్న డజనుకు పైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. లాజిస్టిక్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా మిత్రపక్షాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో 5గురు చనిపోగా 6గురికి గాయాలయ్యాయని హౌతీలు తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని నెలలుగా దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని నిలువరించాలని వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు హౌతీలను తీవ్ర స్థాయిలో హెచ్చరించాయి. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పాయి. అయినా హౌతీలు దాడులు కొనసాగించడంతో అమెరికా సహా మిత్రపక్షాలు ప్రతీకార దాడులకు దిగాయి. హౌతీలపై దాడుల్లో బ్రిటన్ సైన్యం నేరుగా పాల్గొనగా ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ తమకు మద్దతిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛ రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవటానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం తనకు లభించడం అదృష్టమని ప్రధాని మోదీ తెలిపారు. ఇది తనను ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని ఓ ఆడియో సందేశాన్ని ప్రధాని విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ తాను ఇంతటి ఉద్వేగానికి గురి కాలేదని, జీవితంలో మొదటిసారి అలాంటి అనుభూతుల్ని అనుభవిస్తున్నానని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. శ్రీరామమూర్తి ప్రాణ ప్రతిష్టకు భారతీయులకు ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు తనను ఎంచుకున్నాడని ప్రధాని ఆడియో సందేశంలో అన్నారు. ఈ అద్భుత సమయంలో తన మదిలో చెలరేగిన భావాలను వ్యక్తీకరించడం కష్టమని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తున్న వేళ మోదీ ఈ ప్రత్యేక సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇవాళ్టి నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ధర్మశాస్త్రాలు విధి విధానాల ప్రకారం జరగటం లేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. ఈ మహాక్రతువును భాజపా ఓ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని మండిపడింది. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయాన్ని ప్రారంభించడం మహాపాపమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని 4 పీఠాల శంకరాచార్యులు చెబితే వారిని పక్కన పెట్టారని తెలిపారు. ఆలయ ప్రారంభానికి ముహూర్తం కూడా పంచాంగం చూడకుండా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించారని పవన్ ఖేడా ఆరోపించారు. టీసీఎస్ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపాయి. ఐటీ టెక్నాలజీ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గుచూపగా వరుసగా 4వ సెషన్లో మార్కెట్లు లాభాలు నమోదు చేయడం సహా సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 847 పాయింట్లు పెరగటం సహా మరోసారి 72,000 బెంచ్ మార్క్ ఎగువన ముగిసింది. ఉదయం 72,148 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 71,982 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత ఐటీ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు పోటీపడగా సెన్సెక్స్ దూసుకు వెళ్లింది. ఒక దశలో 72,721 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 72,568 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 247 పాయింట్లు పెరిగి 21,894 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్ లో ఇన్ఫోసిస్ వాటాలు సుమారు 8% మేర పెరిగాయి. కొత్త తరం ఆకాశ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపూర్ తీరంలోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. అతి సమీపం నుంచి అత్యంత వేగమైన మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ పరీక్ష విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, బహుళ పనులు చేసే రాడార్, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన క్షిపణిలోని పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును ఈ పరీక్ష ధృవీకరించినట్లు చెప్పారు. చాందీపూర్ ఐటీఆర్లోని రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టంతో సేకరించిన డేటా ద్వారా ఆయుధ వ్యవస్థ పనితీరును ధృవీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త తరం ఆకాశ క్షిపణి పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.